నిద్రలేచిన సింహాన్ని ఎప్పుడైనా చూసావా? నేను ఇప్పటి వరకు నిద్రపోయిన సింహాన్నే చూడలేదు. ఆకు సత్యగాడి పేరు ఎప్పుడైనా విన్నావా? నాకు రామ్ గోపాల్ వర్మ సత్య తప్ప ఇంకే సత్య తెలియదు. ఎంత దమ్ముంటే నా చెల్లినే ప్రేమిస్తావరా? నేను నీ చెల్లిని ప్రేమించలేదు. నేను ప్రేమించిన అమ్మాయే నీ చెల్లయింది. కౌంటర్ మీద కౌంటర్, కౌంటర్ మీద కౌంటర్. నన్ను రెచ్చగొట్టి సైకోన్ చేయొద్దు. నువ్వు సైకో అయినా సైతానైనా మా ప్రేమను ఆపలేవు. రేయ్, వీడికి ప్రేమ రుచి బాగా ఎక్కేసింది. చావు రుచి ఎలా ఉంటుందో ఓసారి చూపించండి. వైలెన్స్ చేసేటప్పుడు సైలెంట్గా అయిపోవాలని తెలీదా? గాడిదా. జైబలయ్య, జైబలయ్య, జైబలయ్య. కట్ 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 కట్. మధ్యలో బాలేబాబు ఎందుకు వచ్చాడరా? ఏం బా పర్వాలేదా? నువ్వు ఆగబే. రెడీ బాయ్స్, రెడీ. ఓకే బాయ్స్, ఓకే బాయ్స్, టేక్ 3 యాక్షన్. పర్లేదురా, బాగానే చేశారు. థ్యాంక్ యూ బావా, లవ్ యూ బావా. నీకు ఫోన్ చేస్తాను, నీకు కూడా ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. పడుకుని చాలు, లేలే. బావా టమాటా చాస్ అదిరిపోయింది బావా. తాగిన చాలు కానీ చూడలేక చేస్తున్నా. వెళ్ళి మూతి కడుక్కోరా దరిద్రుడా. బావా ఇక మాట్లాడుతా ఏమనుకోకే. నన్ను విలన్ రోల్ బేస్ చేసుకుని స్ట్రాంగ్ గా స్టోరీ ఎందుకు రాయకూడదు? నువ్వు వెళ్ళనేంట్రా? అదేంటి బా అంత మాట అన్నావు? ఇదే పెద్ద కామెడీ. బా బా అది కాదురా, విలన్ రోల్ చేయడం అంత పెద్ద కష్టమేం కాదురా. నువ్వు రాయిరా, నేను చేస్తాను. నువ్వు విలన్ ఎప్పుడైనా చూసావా? ఎందుకు తెలీదు? ఎంతమంది చూడలేదు? రియల్ లైఫ్ లో విలన్ ఎప్పుడైనా చూసావా? దా పద చూపిస్తా. ఓకే బా. ఏరా ఊపిరి పోసిన ఆడదాన్ని ఊపిరి తీసి ఊరి మీద దున్నపోతలా ఈ దాసన్న కళ్ళ ముందు దర్జాగా తిరుగుతూ బ్రతికిపోదామనే. క్షమించండి సార్. మోకాలు వేసి శరణ కోరితే కరుణించే టైపు కాదురా ఈ దాసన్న. తప్పు చేస్తే తల తీసే టైపు. చిన్న పిల్లడు దాసన్న దండ పెడుతుంది దాసన్న. ఆడదాని మనసుకు లేదు విలువ, ఆడదాని మానానికి లేదు విలువ, ప్రాణానికి లేదు విలువ. ఆడదంటే మట్టి బొమ్మారా, మనల్ని కన్నా అమ్మేగా. మరీ ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాం, పక్కలో రాకపోతే చంపేస్తాం అనే ఆలోచనలు ఎలా వస్తాయరా? ఏం మాస్టర్, ఏం చేద్దాం నీ కూతురు చంపినోడిని? నా బిడ్డకి జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకి జరగకుండా సరైన నిర్ణయం మీరే తీసుకోండి బాబు. ఆడదాని కన్నీటి బొట్టికి కారణమైన మగాడు బాగుపడ్డట్టు బ్రతికి బయటపడ్డట్టు చరిత్రలో లేదురా. రే బట్టో పెట్టరా. దాసన్న చిన్న పిల్లడు దాసన్న. అయ్యో నా కొడుకు చంపేశావా దాసన్న? ఇదేంట్రా ఈడ్ని? నా కొడుకు చంపేశావు దాసన్న. రే దాసన్న, నా కొడుకు చంపిన నిన్ను వీడి ఊపిరి ఆగిందిగా, ఆడి అరుపు ఆగిపోతుందిలే. ఆ కుర్రోళ్ళు వచ్చారా? ఎలా ఉన్నారా మల్లేష్? ఏం డైరెక్టర్ ఎలా ఉన్నావు? బాగున్నావు అన్న. అన్న వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. అబ్బాయి పేరు కేశవ్, తన గోవింద్. నమస్తే అన్న. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఎంతవరకు వచ్చింది మీ షార్ట్ ఫిలిం? అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్. అయిపోయింది. మీరు దీన్ని పూర్తి చెయ్యండి. ఈ వారంలో మా అబ్బాయి వస్తున్నాడు, కలిసి చూద్దాం. నచ్చిందా? మీతోనే నేను పెద్ద సినిమాగా తీస్తా, సరేనా? బాగా చెయ్యండి. సరే సరే తప్పకుండా చేస్తామన్నా. అన్నా, నన్ను గుర్తుపెట్టారా? అదే అదే అన్న, 5 ఏళ్ల క్రితం మా నాన్నగారు మీ దగ్గర. మా మిల్లులో గుమస్తాగా పనిచేసిన బాబురావు కొడుకువా?
ఆ, మరి ఇంకే అవునన్న. అంతా మన కుర్రోళ్ళే చక్కగా పూర్తి చేశారండి. మాటిస్తున్నగా మంచి సినిమా తీద్దాం. మాట చాలన్నా. ఈ ఒక్క మాట చాలు. చాలన్నా. ఒక్క మాట చాలు. ఉమ్, ఉమ్. షార్ట్ ఫిల్మ్ పూర్తి చేసుకుని వస్తామన్నా. సరే వెళ్ళండి. నమస్తాను. వస్తామన్నా. వెళ్ళొస్తామన్నా. ఆహా, ఏం చెప్పావురా? అన్నా ఏంటన్నా ఇది? నువ్వు రాజకీయాల్లో ఇంత బిజీగా ఉండి సినిమాలు ఇవి అని నచ్చలేదన్నా నాకు. మురళి, వీళ్ళని చూడరా, వాళ్ళల్లో కసి కనబడుతుంది. కోట్ల రూపాయలు తగలేసాం. ఇది ఒక లెక్క. నాకు సినిమా అంటే పిచ్చిరా. కథలో దమ్ముంది. వీళ్ళకి సాయం చేయడం తప్పేం లేదు. ఫస్ట్ టైం రా దాస నేను చూడ్డం. కోడిని మేకని కోసినట్టు అలా కోసేసాడేంట్రా నాయన. ఆయన్ని చూస్తే సినిమా తీసేలా లేడు, సినిమా చూపించేలా ఉన్నాడు. వామ్మో. ఆడు చెప్పింది కూడా కరెక్టే కదా బావా. దాసం లాంటి దాదా మన సినిమా కింద మాధవ్? డబ్బులు పెడతాడు. ఇంకా దోశవేనా? చాలక్క. దాసన మీద ఏంట్రా అనుమానం? రేయ్ రేయ్, దాసన మీద ఏంట్రా అంత పెద్ద మనిషి మీద? ఈ ఊరికి వచ్చిన స్టార్టింగ్లో ఎంతమందిని కలిసానో తెలుసా? కొత్త డైరెక్టర్ అంటే నీ క్యాస్ట్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? సినిమాని తీస్తావు సరే, ఎలా రిలీజ్ చేస్తావు? ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? ఇండస్ట్రీలో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? సరే మళ్ళీ కలుద్దామమ్మా. సరే, మా పిఏకి నీ నెంబర్ ఇవ్వు, మళ్ళీ కలుద్దాం. ఓ షార్ట్ ఫిల్మ్ చేసిరా, అప్పుడు చూద్దాం. ఎంతమందిని కలిసి స్టోరీ చెప్దామన్నా కనీసం ఒక్కరు కూడా వినలేదు. సరే ఇంక ఇది మన వల్ల అయ్యే పని కాదని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో దాసన్న మనిషి మల్లేష్ కలిశాడు. అరే గాడు దాసన్న పేరు చెప్పినా ఇంట లేదు అంటే ఆడికి అన్న చేతిలో సావేరా. మేడం ఓ చాయ్. ఇదేంది? ఇదేదో సైన్మా కాదా? అరే తంబి, నువ్వు సైన్మా డైరెక్టర్వా? గేమైనా సైన్మా తీసినావా? ఎవడైనా స్టోరీ వింటే కదన్నా సినిమా తీయడానికి, వినకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. అర్థమైంది తంబి. ఈ దునియా ఉన్నదే ఎవరిని నమ్మాలో అన్ని ఎవరిని నమ్మకూడదో అన్ని నమ్ముద్ది. ఇగో నువ్వు రాసిన కథ నాకు నచ్చిందనుకో, కథ జబర్దస్తుగా ఉంది తంబి. నీకు దాసన్ ఎరికేనా? దాసన్ అంటే పొలిటికల్ లీడర్ ఆ దాసనేనా? గా దాసన్నే. ఆ అన్నకి సైన్మా అంటే మస్తు పిచ్చి. పద ఆ ఇందరికి తీసుకుపోతా. అప్పుడు కనీసం మనం చెప్పిన కథ కూడా ఎవరు వినలేదురా. దాసన్ ఒక్కడే విన్నాడు. ఆయనే మనకు హోప్ ఇచ్చాడు. అలాంటి ఆయన పట్టుకొని మీరు ఏదో డౌట్. కళ్ళల్లో నీళ్ళేంట్రా? గతం గుర్తొచ్చిందా? లేదురా, దోశ మాడిపోయింది. నిన్ను ఇది నీకు జోక్ అయిపోయింది బే. మొదలెట్టు పోరాటం, ఆశల కోసం ఆరాటం, కలగంటూ ఏం లాభం, కలిసి రాదే ఏ సాయం, మొలకెత్తు నిలువెత్తు, నీలో నిన్నే గుర్తించు, పరిగెత్తు గెలిచేటు, ఆపేదెవరు నీ చుట్టూ, మాధవా మాట ఇనవయ్యా, కేశవా కష్టం చూడయ్యా, గోవిందా లీలా బాగుందా, మా దారే మారే ఇలుందా. రుక్కో రుక్కో
ఎటువైపు వెళుతుందో దిక్కో దిక్కో రుక్కో 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 కాలంతో తేల్చేద్దాం లెక్కో లెక్కో దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 దుమ్. భయం లేదా నీకు? ఫ్రెండ్స్ అన్నావంటే పళ్ళు రాలు కొడతా. ఏంటి కొడతావా? నన్ను కొట్టు, అన్నయ్య వస్తాడుగా చెప్తా. వస్తే రాని, వాడేమైనా హీరోనా వాడికి భయపడ్డానికి? ఏంటి పొద్దు పొద్దునే గొడవ? నువ్వు త్వరగా వెళ్ళొచ్చే. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్. ఝాన్సీ వస్తుందిగా? వస్తుంది. రే ఆగరా, నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని నా మీద కోపంతో చెల్లికి ఆ ఫ్రీడమ్ ఇవ్వకు. అసలే రోజులు బాగులేవు. ఏది రైటు ఏది రాంగో మాకు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు. పొద్దున్నే పెద్దోళ్ళ కోపాలు మొదలవుతూ మన బ్రతుకు యుద్ధాలు. ప్రేమున్న సూటే కోపాలురా, నీ అడుగుకి అర్థం ఆ వెలుగేరా. కలలెన్నో కంటాయి మా కళ్ళు, నెరవేర్చుకో నీవు కష్టాలు. కష్టాలు కడదాకా ఉంటాయా, కెరటంలా ఎదురెళ్ళి దూకాలిరా. సూర్యుడు అయినా కోపాలు అయినా సాయంత్రానికి సిన్న పోవాలిరా. బంధం వీడక సాగిపోవాలిరా. రుక్కో 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 ఎటువైపు వెళుతుందో దిక్కో దిక్కో రుక్కో 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 కాలంతో తేల్చేద్దాం లెక్కో లెక్కో దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 తకదుమ్ దుమ్ 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 దుమ్. చెప్పాలి నువ్వే, చెప్పేదో ఒకటి. ఇంకేముంటాయి తమరేదో చెప్తే పూజ బయటకు లంచ్ డిన్నర్ లేదంటే ఎవడేవాడు వీడియో కాల్లో? బెస్టీ. బెస్టియా ఏంటి? అదే బెస్ట్ ఫ్రెండ్ నాన్న. బెస్టియా ముష్టియా? అన్నా ఇది షూట్ ఉంది, మరి మహేష్ బాబుకి రావాలి. ఏమంటావు? ఎందుకు తమ్ముడు హీరోలా చేస్తా? ఈయనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? పిల్లి మీద కోపంతో చేయి చేసుకున్నా. ఏమయ్యా నువ్వు అసలు మనిషివేనా? అరే, ఆడపిల్లని చూడకుండా తను ఎందుకు కొట్టు? పని పెట్ట పని పెట్ట. నేను కూడా ఎప్పుడు ఏదో ఒక సోది చెప్పుకొని. రే బావా, ఇంట్లో ఏదో చిన్న గొడవ అవుతుంది. ఇప్పుడు ఎలా నా షూట్ లేదుగా, ఒకసారి ఇంట్లో వచ్చేస్తా. అసలే ఆకు సత్యగాడు పెద్ద దాదా, ఆయనతో ఎందుకన్నా మనకి ఇవన్నీ? అమ్మా, తను ఇంకొద్ది రోజుల్లో చనిపోబోతుందమ్మా. తన చివరి రోజులైనా ఆ జైలుకి దూరంగా స్వేచ్ఛగా నాతో గడపాలని తన చివరి కోరిక. అవునా? ఈ విషయం వాళ్ళ అన్నకు తెలుసా? తెలీదు, ఎప్పటికీ తెలియకూడదంట. అమ్మా, తను లేకుండా నేను బ్రతకలేనమ్మా. తను చనిపోయే చివరి క్షణాల ముందైనా నేను చనిపోతానమ్మా. బాబు, నేను బ్రతికున్నదే నీకోసం, నన్ను వదిలి వెళ్ళకురా. అమ్మా, నా గురించి ఏం ఆలోచించొద్దు, నేను వెళ్తున్నా. బాబు బాబు బాబు, ఏరా రాలేదా? నువ్వు మహానటివే, నువ్వు మహానటివి. ఫినిషా? ఏమైందిరా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. అవును, డెడ్ బాడీ సీనేగా మనకి లాస్ట్. మర్చిపోయా, నువ్వు వెళ్ళి లైట్ తీసుకొచ్చే నైట్ షూట్ కోసం. రే గోవిందు, లైట్ ఫెయిల్ అవుతుంది, నువ్వు కూడా రెడీ అయిపో. మాటలతో చెప్పినా వినలే, మంజితో కొట్టించి వార్నింగ్ ఇచ్చినా మారలే. సంపితే సరిపోతుందా? నీ చెల్లంటే నాకు చాలా ఇష్టం. మమ్మల్ని వదిలే,
దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. నేనన్నా మీ చెల్లికి ఇష్టమే, మమ్మల్ని వదిలే ప్లీజ్. నా చెల్లి కావాలరా నీకు? రే కొట్టేసావు, కత్తిరా. రే 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 నీ అబ్బా ఆ సౌండ్స్ ఏంటి పే? రే మనకి ఫిలిం ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. ఏం బావా టేక్ బారాలేదా? ఆడియోగా డబ్బింగ్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ షాట్ ఏంటో గుర్తుందిగా, వాడిని పడేసి బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? అంకుల్ ఈ చాక్లెట్ ఒకటి ఇచ్చారా? ఇంకా ఈ పాత రేడియో వాడుతున్నావా? పాత రేడియో కాదు బామ్మా, మా తాత రేడియో. సెంటిమెంట్. 3 సిగరెట్లు రా. 3 అన్నా? ఏంట్రా అక్కడ మంట? షూటింగ్ అవుతుందన్నా. ఏం షూటింగ్? సినిమా షూటింగ్ అన్నా. రే గోవిందు, లోపల ఎలా ఉందిరా? బావా వెచ్చగా ఉందిరా. సరే నువ్వు అందులో ఉండు, మేము వెళ్ళి టీ తాగేసి వస్తాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బయటికి రారా. షూటింగ్ అని చెప్పి చంపేస్తారంట్రా ఈ అబ్బారే. బాగండ్రా రే. చెప్పు వేరయ్యా. సార్ దాసన్ కొడుకు కనిపించట్లేదట. వీడెప్పుడు వచ్చాడు ఊర్లోకి? నిన్న పొద్దున్న వచ్చాడు, మధ్యాహ్నానికి మిస్సింగ్. ఇదొకటే ఇక. సరే నువ్వెక్కడ ఉన్నావు? నేను స్టేషన్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, నేను దాసన్ కలిసి వస్తా. సార్. అన్నా, బాబు ఇక్కడ చదవకపోవడం వలన ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎంక్వైరీ చేయడానికి. అందుకే కొంచెం టైం పడుతుంది. తెలిసిన వాళ్ళని అడిగి చూసాం, కానీ బాబు వచ్చినట్టే తెలియదంట వాళ్ళకి. మా వాళ్ళు అదే పనిలో ఉన్నారన్న. సాయంత్రానికి బాబు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. మీరు టెన్షన్ పడకండి. రే రంగా, ఆ పోలీసోడికి చెప్పు, నా కొడుకొచ్చి గంట సేపు కూడా ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు, ఏమయ్యాడు వెతకండి, మొత్తం వెతకండి. నాకు తెలియాలా, నాకు మాత్రమే తెలియాలా. అర్థమయ్యిందా? చెల్లి చెప్పవే. హలో ఏంటి, ఎక్కడున్నారే? నాకే వినిపించట్లేదు. సారీ బ్రో. హలో అర్థం కదా, ఒకసారి చెప్తే నీకు మూడేం బాగాలేదు, మళ్ళీ చెప్పించుకోగలే. నాకు వినిపించట్లేదమ్మా, నేను బయటకు వచ్చి కాల్ చేస్తాను, సరేనా? కేశవరా వీడికొచ్చే ముష్టి 30 లైకులకి పెద్ద హీరోలా ఫీల్ అయిపోతాడు రా. ఏంటి బే, మళ్ళీ మళ్ళీ చెప్తే అర్థం కదా నీకు? నన్ను క్లాస్ మెట్టని చూడ కొడతావు కదరా. నీకుందరా ఈరోజు, నీ అబ్బా నీకు ఈరోజు ఉందరా. జస్ట్లో మిస్ అయిపోయాడు. అయినా ఆడు నీ క్లాస్మేట్, నీ ఫ్రెండే కదరా. పేరుకే ఫ్రెండ్స్ రా. మనం ఏం చేసినా అంత లూపోల్స్ వెతికి ఒక ట్రోల్ మీటర్లా చూస్తున్నారు తప్ప
ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయరు. నా కాలేజ్ డేస్ నుంచి అంతే. ఇంకా నా వీడియోలకి వాళ్ళు పెట్టే కామెంట్లు చూస్తే వాము పొగుడుతున్నారో లేదా గుండెల్లో పొడుస్తున్నారో అసలు అర్థం కాదు. అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ దూరంగా నా ప్రపంచం నేను బ్రతుకుతున్నా. రే, నవ్వేవాళ్ళు, మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు చూడు, వాళ్ళని వదిలేరా. వాళ్ళ కోసం ఆలోచించుకో. వాళ్ళు అంతకు మించి ఇంకేం పేకలేరు. అర్థమైందా? చూడు, మన ఫిలిం కంప్లీట్ అయిపోయింది. రేపు దాసన్ దగ్గర తీసుకెళ్తున్నాం. పెద్ద ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోవడమే. అలాంటి వాళ్ళ కోసం వదిలే. అసలు ఈ సిచ్యువేషన్ వదిలేసే. ఆలోచించుకో. నువ్వు సింగిల్ ఏంట్రా? మేము లేమా? ఇంకొకసారి సింగిల్ అనే మాట అనొద్దు. అదంతా మర్చిపో. జాతర నంజ చేద్దాం పద. సరేదా? దాసు, యాడికి పోతాడరా నీ కొడుకు? నువ్వు దిగాలుగా ఉండకబ్బా. ఓ రోజుల తర్వాత షికార్లు ఎంజాయ్లు ఉంటాయి. ఏడనో ఫ్రెండ్స్ తో ఉంటాడులే. 4 రోజులు నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాడు ఎక్కడున్నాడో కనిపెడతా. అంతవరకు మీడియాకి గానీ పబ్లిక్ గానీ తెలియనివ్వక. ముందుకి ఎలక్షన్స్ ఉన్నాయి. పార్టీకి తలనొప్పి అవుతుంది దాసు. కనిపించకుండా పోయింది నా కొడుకప్ప. ఆ నొప్పి నీకెట్లా తెలుస్తుంది? 4 రోజుల్లో నా కొడుకు నా ఇంట్లో లేకపోతే సిటీలో ఎవరిల్లు కూడా ప్రశాంతంగా ఉండదు. సార్, ఒక్క నిమిషం కాల్ మాట్లాడేసి వస్తా. గోపి, ఎడిటింగ్లో ఉన్నా. మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. బాబు డైరెక్టర్, నేను ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చావా? బస్ స్టాప్లో ఉన్నా, వచ్చి పిక్ చేసుకో. ఏంటి సర్ప్రైజ్? ఈరోజు నా బర్త్డే. సారీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చెప్పగా నన్ను వచ్చి పిక్ చేసుకో. రే చింటూ, నువ్వే క్లాస్ చదువుతున్నావురా? 3rd క్లాస్. నాతో పాటు మా ఊరు వస్తావా? నువ్వే వచ్చే. మాధవ్ అంటే నీకు ఇష్టం కదా. రే చింటూ, పెద్దోళ్ళతో అలానేనా మాట్లాడేది? సారీ చెప్పు అక్కకి. సారీ అక్క. సో క్యూట్. ఇంట్లో ఏం చెప్పు వచ్చావమ్మా? ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చా. ప్రేమలో అబద్ధాలు కూడా అందంగా ఉంటాయి కదమ్మా. సిగ్గొకటి పిల్లకి. ఇంకేంటమ్మా? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకెందుకమ్మా థ్యాంక్స్?
మాధవ్ని సొంత వాడిలో చూసుకుంటున్నారు కదా. దానికేముందమ్మా, వీడు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు నాకు? అక్క, మాధవ్ చెప్పాడు, సో సాడ్, నీ లైఫ్లోనే ఇలా జరిగింది పాపం. ఏం చేస్తానమ్మా, అంతా నా తలరాత. ఈ విషయంలో మాధవ్ చాలా మంచోడమ్మా. సరే, నేను వెళ్ళొస్తా. ఫిలిం బాగా కంప్లీట్ చేయి. కాల్ లిఫ్ట్ చేయడం అవ్వకపోతే మెసేజ్ చేయి, సరేనా? నీ హెల్త్ జాగ్రత్త. బస్ వచ్చింది, వెళ్ళొస్తా మరి. గోపి పిలిచావా? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకుందాంరా. నీ గోల్ని నేను డిస్టర్బ్ చేయను, మాట వినరా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే గోపికని పెళ్లి చేసుకున్న మాధవ్ లక్కీరా అంటారు. మాధవ్ని చేసుకున్న గోపిక కూడా లక్కీ అనాలి కదా. అప్పుడు నేను మంచి పొజిషన్లో ఉండాలి కదా. అసలు సెటిల్ అవ్వనోడికి పిల్లని ఎలా ఇస్తారు? ప్రపంచం గురించి పట్టించుకుంటే ప్రేమించే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కదా. ప్రేమ కోసం ఆలోచిస్తే పెద్దోళ్ళు హ్యాపీగా ఉండలేరు. సరే అయితే, నీకు ఎదురు చెప్పలేను. నీకోసం ఎదురు చూడడం తప్ప. బాయ్. ఏమంటుంది నీ పిల్ల? పెళ్ళి అంటుంది. మరి చేసుకోవచ్చుగా. ఏంటి చేసుకునేది? అదేమో పెళ్ళి అంటది. వాళ్ళ బాబేమో ఏదో ఒకటి పీకితే కానీ పిల్లనేమని అంటాడు. జాబు, సెక్యూరిటీ. ఒక మంచి హస్బెండ్ కన్నా సెక్యూరిటీ ఉంటుందా? ఊరుకో బావా, అమ్మాయే పిల్ల అంటుంటే ఇంకా వాళ్ళ నాన్న వస్తాడంటావేంటరా? రేపు ఫిలిం దాసని చూపించబోతున్నాం. ఆయనకి నచ్చి ఓకే చెప్పాలి, కానీ రేపటి నుంచి మన లైఫే చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ బాబు ఏంటి, ఎవడైనా ఓకే చెప్పాల్సిందే. అవునరా, ఆయన ఓకే చేస్తే మన రేంజే మారిపోద్ది. రే, ఇంకో విషయం ఏంటంటే, మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఇలానే ఉండాలి. మా అమ్మ, నాన్న, చెల్లి తర్వాత మీరే నాకు. మనం ఇలానే కలిసి ఉంటాం కదా, మాట ఇవ్వండి. ప్రామిస్. సార్, ఇక్కడ డెడ్ బాడీని పెట్టుకొని హాయిగా అరటిపండు తింటూ దిగుతున్నారా మీరు? మార్నింగ్ మర్డర్ జరిగిందని ఫోన్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలేస్తుందని అరటిపండు తిన్నా. ఎనీ ప్రాబ్లం? ఈ మర్డర్ ఎలా జరిగింది? ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరు చేసి ఉంటారు? ఎవరి మీద అనుమానం ఉందా? ఏమైనా ఆచూకీ తెలిసిందా? ఈ మర్డర్ ఎలా జరిగింది? ఇక్కడికి ఫస్ట్ వచ్చింది ఎవరమ్మా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జరిగిందేంటో నేను మీకు చెప్పాలా, మీరు నాకు చెప్పాలా?
ఎనీ క్లూస్ ఆర్ సస్పెక్ట్స్? నో శరత్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. స్ట్రే డాగ్స్ కారణంగా ఫేస్ అంతా బాగా డ్యామేజ్ అయింది. ఓకే. అన్ఏబుల్ టు ఐడెంటిఫై ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్. ఫస్ట్ ఈ డెడ్ బాడీని చూసింది ఎవరు? రావాయ్ సార్ చెప్పు. రే నువ్వు ఇటు రారా. డెడ్ బాడీ చూసిన వెంటనే ఫోన్ ఎవరికి చేసావురా? మీడియాకి చేశాను సార్. మరి పోలీసులకి ఎందుకురా చేయలేదు? అంటే మీడియాలో మా మామయ్య ఉన్నాడని చేశాను సార్. మీరు మరి మారర్రా సార్. థ్యాంక్ యూ సార్. విక్టిమ్ ఎవరో ఐడెంటిఫై చేశారా? ఏజ్ ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా చెప్పలేం, బట్ 20 to 25 ఈ మధ్యలో ఉండొచ్చు. వీరయ్య, చెక్ దట్ స్పాట్. అన్నా అన్నా, ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మనం పలాస కాసిబుగ్గ నగర్ శివార్లో ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ అయితే ఒక మృతదేహం ఉందని స్థానికులు మీడియాకి ఫిర్యాదు చేశారు. పోలీసు వారు ఆ మృతదేహాన్ని 22 నుండి 25 సంవత్సరాల వయసు గల అని గుర్తించారు. అయితే వ్యక్తికి సంబంధించిన పర్సులో ఫోటో అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా బుక్ అయిపోయి మనం. చేతన పడుకో, అక్కడ పడేలా చంపేస్తారు బావా, మనల్ని చంపేస్తారు. నేల బుక్ అయిపోయి మనం. రే ఎక్కడికి తప్పించి వెళ్ళిపోవాలరా, ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోవాలి. ప్యాక్ చేయండి వెళ్ళిపోదు. రే వెళ్ళండి, నేను రాను. రే వెళ్ళరా. ముగ్గురు ఒకసారి వెళ్దాం. ముగ్గురు వెళ్దాం. ఏరా పిలిస్తే పలక్కుండా కంగారుగా వచ్చేసారు. మీకోసం పులిహార తెచ్చాను గుడికి వెళ్ళి. రే 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 ఏమైంది అంత కంగారేంట్రా? రే ఈ టైంలో తిండి ఏంట్రా? బావా టెన్షన్లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుందిరా నాకు. ప్యాక్ చేయి త్వరగా. బావా వెయిట్, ఈ టైంలో వృద్ధులు వెళ్ళిపోతే కన్ఫర్మ్ ఈ తప్పు మనమే చేస్తాం అనుకుంటారు. వెయిట్ చేద్దాం, 2 రోజులు వెయిట్ చేద్దాం. 2 days వెయిట్ చేద్దాం. ఏమంటా? ఈరోజు కాకపోయినా ఏదో రోజు పట్టుకొని చంపేస్తారు. వెయిట్ చేద్దాం. ఏం కావాలన్నా? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అలాంటివి ఇక్కడ దొరకవుగా. ఇక్కడ 2 రోజుల క్రితం డెడ్ బాడీ దొరికింది తెలుసు కదా? తెలుసు సార్. అక్కడ కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా గుంపులుగా తిరగడం లాంటివి మీకు ఏమైనా అనిపించిందా? ఎవరి మీద అనుమానం కలిగిందా? ఆ ముందు రోజు రాత్రి సినిమా షూటింగ్ జరిగింది సార్. సినిమా షూటింగా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ సార్, టౌన్ లో ఉంటారు. అడ్రస్ ఏమైనా ఐడియా ఉందా? అడ్రస్ అంటే అన్నపూర్ణ థియేటర్ లైన్ లో సార్. అన్నపూర్ణ థియేటర్.
అక్కడ కొన్ని ఏజ్ వచ్చి ఇక్కడ హాయిగా పడుకుంటారా? ఏం మాట్లాడుతున్నా సార్? నాకేం తెలియదు సార్. సార్ నాకు దీనికి సంబంధం లేదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. గోవిందు, కేశవ, గోవిందు, కేశవ, గోవిందు. నిన్ను లోపల చూస్తే నీతో పాటు వాళ్ళు వాళ్ళతో పాటు నిజాలన్నీ బయటకు వస్తాయి. సార్ 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 ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలేండి సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్ నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? దాసన్న కొడుకునే చంపేసి తప్పించుకొని బయట తిరుగుతున్నాడంటే ఆడి దాసన్న చేతిలో దొరికితే ఆడి సావు మామూలుగా ఉండదురా. ఏడే రే మాదా, రే మాదా, మాదా, మా వీధిలో పోలీసులు వెతుకుతున్నారా మీకోసం. రే చిన్న ఆగరా. కిరణ్ గారు ఫోన్ ఇవ్వండి. వీళ్ళని ఏమన్నా చూసావా? సినిమాలు తీస్తుంటారు. ఈ అన్నయ్యలు ఎందుకు ఇల్లు చూపిస్తావా? చూపిస్తాను, ఇల్లు ఇక్కడే, రండి. ఓకే పద. నమస్తే సార్. పక్కింట్లో ఎవరు లేనట్టున్నారండి? ఉంటారు పక్కింట్లో, చూడండి. అదే లాక్ చేసి ఉంది. లాక్ చేసి ఉందా? ఉదయం ఉన్నారే. ఆ సినిమా తీసిన కుర్రోళ్ళు పైన ఉంటారా? ఉదయం ఉన్నారు, చూశాను. ఇప్పుడేమో తెలియదు సార్. కిరణ్ సార్ పైకి వెళ్ళి చెక్ చేసి రండి. గొడవలు ఏమి ఉండవు సార్, వాళ్ళ పనిది వాళ్ళు చూసుకుంటారు. మంచి కుర్రోలే సార్. వచ్చేయండి. కుర్రోళ్ళు మంచోళ్ళేగా, మంచి బ్యాడ్ అలవాట్లు ఏం లేవుగా. వాళ్ళలో ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. మరి పొద్దున్న ఉన్నారుగా, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? శివ 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 రే డోర్ తీరా, డోర్ తీరా శివ. పొద్దున్న ఈ గోలేంట్రా? ఏమైందిరా? డోరేసే డోరేసే డోరేసే. అన్నా కొడుకుని ఇలా చంపారన్నా, ఆ విషయం తెలిసి నా రక్తం ఉడికిపోతుందన్నా. ఆ నా కొడుకుల్ని. అయినా నువ్వు సైలెంట్గా ఉంటావేటన్నా? నువ్వు
ఒక్కొక్క నా కొడుకుని నీ నీ కాళ్ళ దగ్గర నిల్చోబెడతా. సురే దేనికైనా టైం రావాలరా. బాబుని చంపేసా కూడా టైం అంటావేంటన్నా? తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది. నాకు అలానే ఉందిరా. నా కొడుకు దొరకాల, ఆడిని నరకాల. దొరకాల నరకాల, దొరకాల నరకాల, దొరకాల నరకాల. ముందు ఈ డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి. అయినా భలే బుక్ అయిపోయారు కదరా. నువ్వు కూడా బుక్ అయ్యావు. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు బుక్ అవుతాను? ఆ రోజు డెడ్ బాడీ షూట్ చేసేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదరా మాయా. నన్ను ఎందుకురా ఇరికించేశారు? మీరు లేవండి, ముగ్గురు లేవండి. ఫస్ట్ లేవండి చెప్తాను రే. మీకు దండం పెడతాను రా. నన్ను వదిలేండిరా, నన్ను వదిలేండిరా దయచుంచి. రే మీరు డోర్ వేసి లోపలికి వెళ్ళండి. రేయ్, ఇటువైపు ముగ్గురు పరిగెట్టుకుంటూ వచ్చారా? రాలేదా? వస్తే చెప్పు, పక్కనే ఉంటాం. సరేనా? సరే అన్నా. రే వాళ్ళని చూస్తే ఖైమా చేసేలా ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటే దొరికిపోతారా? నా మాట విని వెళ్ళిపోండి. వాళ్ళ నుంచి తప్పించుకొని ఎక్కడికి రా వెళ్ళేది? రే నిన్ను నమ్ముకొని కదరా వచ్చాం. నువ్వే అలా అంటే ఎలా రా? అలా అని ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రే మావా, నువ్వు ఎన్నిసార్లు అప్పడినా కాదనుకుంటే ఇచ్చాను కదరా. అప్పు ఇచ్చావని ప్రాణం ఇచ్చామంటావు ఏంటి? ఏదో ప్లాన్ చెప్పు. ఏదో ప్లాన్ చెప్పరా. నా వల్ల కాదురా, ఎక్కడికైనా వెళ్ళిపోండి. మా కోసం ఆలోచించరా ప్లీజ్ రా. నా వల్ల కాదురా. అలా అంటలా అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, నా వల్ల కాదురా ప్లీజ్. రే ఫారెస్ట్ లో ఉన్న అడివన్న గురించి తెలుసా మీకు? అడివన్నా తెలుసురా. తెలుసు మాయా. ఆ అడివన్న దగ్గరికి వెళ్ళిపోతే ఎవ్వరికి డౌట్ రాదు. వీళ్ళు అక్కడికి వచ్చేస్తే ఎవ్వరికి డౌట్ రాదు. నా మాట విని ఎలాగోలా తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోండి. అంతా కూల్ అయ్యాక నేను అక్కడికి వచ్చి మిస్తాను. సరేనా? అదండి. సరే ఓకే. మీరు రండి రండి. దొరుకుతారు నా కొడుకులు. పరుగు 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 పెట్టు తరుముతోంది మృత్యువు. మరణ 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 భయం గుండె తాకి ఇప్పుడు. పరుగు పరుగు పెట్టు తరుముతోంది మృత్యువు. మరణ 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 భయం గుండె తాకే ఇప్పుడు. మరల మరల జరగని రణరంగం చప్పుడు. కలలో కూడా కానలేదు మేమెవ్వరమెప్పుడు. మీరు ఇటెళ్ళండ్రా, మీరు అట్టెళ్ళండ్రా. హే కేశవ, హే మాధవ, హే గోవింద. హే కేశవ, హే మాధవ, హే గోవింద. మీ చుట్టూ అలుముకున్న నిశ్శబ్దమే శబ్దమై ఈ యుద్ధం తను కోరిందా. మీ ఆశల రెక్కలే మీ చావుకి దిక్కులై అజ్ఞాతం తను పూనిందా. హే అసురుల పాలై అడవుల పాలై అమావాస్యపు చీకటి కొరల్లో దారులు వేరై
పాత్రలు మారాయి పరమాత్ముడు రాసిన కథలో. హే కేశవా మీరు షూటింగ్ చేసిన స్పాట్లో డెడ్ బాడీ పడేసి కేసు మేమే తోసేశారన్నమాట. మీ మొహాలు చూస్తే మోసాలు చేసేవాళ్ళ ఉన్నారు కానీ మర్డర్లు చేసేవాళ్ళ లేర్రా. ఆ మర్డర్ చేసినోడు దొరికే వరకు ఇక్కడే ఉండండి. నేను కష్టం వస్తే సాయం చేస్తా, తేడా వస్తే తల తీస్తా. అర్థమైందా? అక్కడ నీళ్లుంటాయి, వెళ్ళి స్నానం చేయండి. ఇంకో విషయం, నాకు చెప్పకుండా ఎవరో బయటికి వెళ్ళకండి. ఇందాకెళ్ళానా కదన్నా వచ్చా, మాకు దారి తెలుసన్నా. ఈ ఎక్సెక్కాలే వద్దనేది. ఆ వచ్చిన దారిలో ఏ పులో బంటో తినేస్తుంది, సరదా తీరిపోద్ది. వెళ్ళండి లోపలికి. సార్, మేము వెళ్ళేలోపే వాళ్ళ దాసన మనసులో నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. తప్పించుకు తిరుగుతున్నారంటే తప్పు చేసి ఉంటారుగా. వాళ్ళని దాసన్న పట్టుకునే లోపలే ముందే మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలి. ఎస్ సార్. అల్లుడు చచ్చిపోయేవా, అల్లుడు నా అల్లుడు చచ్చిపోయేవా. అయ్యో పాపం చచ్చిపోయాడు. ఎంత పని అయిపోయింది బావా. ఈ ప్రపంచానికి దూరంగా పెంచా. రాజులాంటి చంపేస్తారా? ఇన్ని రోజులైనా అటు బయట తిరుగుతున్నాడంటే ఆడి ఎంత గట్టాడో బావా. తొడలో దిగింది మెడలో దిగడం ఎంతసేపో కాదు బాబా, కానీ నా చెల్లి మెడలో కట్టిన తాళి గుర్తొచ్చి తొడ దగ్గరే ఆగిపోయింది. ఆ నా కొడుకు దొరకాల, ఆడి తల ఈ చేత్తో నరకాల. అర్థమైందా? గంటల నవ్వుతావేలా తెలియదు నాకు తెలియదు. అసలేంటి సంగతి ఎవరన్నా ఈ పొద్దు పొద్దుని స్క్రాప్ గాడు? నా తమ్ముడు. నీ తమ్ముడికి తమ్ముడా? నా తమ్ముడని నీకు చెప్తున్నా తమ్ముడు. ఓహో. ఎవడరా నాప్టాల్ గాడు? ఇన్స్టాలో కొత్త సరుకు అంటారా? హేయ్, వాడు నాపమని అన్నా ఇక్కడ మొబైల్ సిగ్నల్ రావట్లేదు. ఫోన్ చేసా తమ్ముడు, 10 నిమిషాల్లో వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? మీరు వచ్చింది అడవికి, ఇక్కడ అన్ని సిగ్నల్స్ ఉండవు. తమ్ముడు నువ్వు చెయ్యిరా. ఈ అడవి దాటి ఎక్కడికి వెళ్ళకండి. మీకేం కావాలో నాకు చెప్పండి, సాయంత్రం నేనే తీసుకొస్తా. అన్నా అది బాడీ ఏం సహకరించట్లేదు, అది ఏమైనా అవుద్దా? ఏంట్రా అది ఇది అంటున్నావు? బ్రోకర్లా కనిపిస్తున్నా? అలా కాదన్నా, ముందు ఏమైనా అవుతుందా అని. అదా అర్థమైంది, తీసుకొద్దాం. అందరూ వేస్తారుగా. అంటే అన్న వాళ్ళిద్దరూ వేయరు, మనం వేయిద్దాం. సరేనా? ఓకే. ఏంట్రా నా బాటిల్ దొక్కే చూస్తున్నావు? నీకు ఒక బాటిల్ తెచ్చారుగా. నీ అవ్వ. ఏంటి గురు అంత మాట అన్నావు? బావా, ఈ టైంలో మనకి ఇదే మెడిసిన్. నా మాట నువ్వు వేరా. నేను తాగనరా. వేయరా. రే మీరు చెప్పండి. మాధవ్ మందు వేయాల్సిందే, మాధవ్ మందు వేయాల్సిందే, మాధవ్ మందు వేయాలి. తమ్ముడు సగ్గా సినిమా తీసి గొప్పలు అయిపోదాం అనుకున్నారు, కానీ ఆ దేవుడు మీకు ఇలా చేసాడు. ఆ దేవుడు గురించి ఎత్తకన్నా, ఆయనే ఉంటే మాకెందుకన్నా ఏ తప్పు చేయకుండా ఈ అడవిలో అరువులో గాడు గాడు అని దండం పెడితే మాకు 90mm రాడు దించాడన్నా దేవుడు. కూర్చో బాడు, కూర్చో. నా ముద్దుల బాబ్, ఈ టైంలో అడవని లేకపోతే మన పరిస్థితి ఏంట్రా? దేవుడురా. ఆయన కోసం నేను ఏమైనా చేస్తా. పాట నేను పాడతా.
నువ్వు ఎత్తుకోరా. ఓకే. మాయదారి సూపు విసిరి మాయసేసి చిన్నది, మాయదారి సూపు విసిరి మాయసేసి చిన్నది, ముద్దు ముద్దు మాటలతో మంత్రం మీద వేసింది. ఏటి అనకకు రమ్మని సైగ చేసి చిన్నది, వెనకకి వెళ్ళినాక మాట మాట కలిపింది. చిన్నదాని సిగ్గు చూసి ఒళ్ళు పులకరించింది. కొన్నాళ్ళు ఫోన్లు లేవు, మాటలు లేవు, నంబర్ బ్లాక్ లో పెట్టింది తెలుసా. ఓ రోజు కొత్త నెంబర్తో కాల్ చేస్తే ఏముందో తెలుసారా? నువ్వు నాకు సరిపోవు, నువ్వు నాకు సరిపోవు, నువ్వు నాకు సరిపోవు, నీ లెవెల్ ఎంతరా, నువ్వు నాకు సరిపోవు, నీ లెవెల్ ఎంతరా. గుండె మీద తన్నేసి గుంట వెళ్ళిపోయరా, గుండె మీద తన్నేసి గుంట వెళ్ళిపోయరా, ఎంతమంది పోయినా దోస్తుగా అలసెవర్రా, ఎంతమంది పోయినా దోస్తుగా అలసెవర్రా. మాధవ గోవిందం మీరే నాకు అన్నిరా, మాధవ గోవిందం మీరే నాకు. రే బావా, ఇక్కడేం చేస్తున్నారా? తల పట్టేసిందిరా బాబు. ఏరా డల్గా ఉన్నావు? నీకు తల పట్టేసింది అంటే? భయం వేస్తుందిరా. లైఫ్ని ఏదేదో ఊహించుకుంటే ఇలా జరిగిపోయింది. అన్నీ కరెక్ట్గా ఉంటుంటే ఈ పాటి మన షార్ట్ ఫిల్మ్ బయటకు వచ్చేది. పాపం గోపి, ఇవన్నీ తెలిస్తే అందరూ మర్చిపోవడానికి మందు కొడతారా, కానీ నేను మందు కొడితే అన్నీ గుర్తొస్తాయి. బాధపడకరా బావా, మనమేం తప్పు చేయలేదు. టైం వచ్చినప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తే అంతవరకు మనం ధైర్యంగా ఉండాలిరా బావా. అదిగో వాళ్ళు లేచినట్టున్నారు, నేను వెళ్తున్నా, నువ్వు వచ్చి. వాళ్ళిద్దరు వీలే సార్. ఎక్కడ్రా వాళ్ళ ముగ్గురు? సార్ అప్పుడెప్పుడు షూటింగ్ అంటే పిలిచారు, వెళ్ళాను సార్. అంతకు మించి వాళ్ళతో సంబంధం ఏంటి లేదు. వాళ్ళ కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు సార్. నీ పేరేంట్రా? ముఖేష్ సార్. ఏంటి ముఖేష్? నిజంగా ముఖేష్ సార్. వాళ్ళ ముగ్గురు ఎక్కడ్రా? సార్ నాకు నిజంగా తెలియదు సార్. షూటింగ్ ఉందని తీసుకొచ్చారు సార్, అంతకుమించి నాకేం తెలియదు సార్. కిరణ్ గారు నిజాలే చెప్తున్నారా? తేడా వస్తే ఒక్క బుల్లెట్ తో 2 తలకే లేపేస్తాంగా. రే, వాళ్ళ ముగ్గురు మర్డర్ చేసి ఎస్కేప్ అయి తిరుగుతున్నారు. సో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళాలంటే స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, అర్థమైందా? అన్నా మీరు కొంచెం వెయిట్ చేయండి అన్న, లోపల ఈ లోపు తెప్పిస్తా. 10 నిమిషాల్లో తెప్పించండి. ఏసీలో కూర్చోన్నా. ఏరా పెగ్గేస్తావా? నేనెవరో తెలుసా? తమ్ముడు, మనం ఏం తాగుతున్నాం మనకు తెలిస్తే చాలు, మందుబాటు తెలిసిన పని లేదు. నువ్వే తమ్ముడు. రేయ్, నాకు అసలే తెగ్గ ఉంది, మూసుకొని మందేసుకొని దొబ్బేయి. ఏంట్రా దొబ్బేకి అంటున్నావు? మర్యాదగా మందేస్తే నా సంగతి నీకు తెలీదు. నువ్వు రెచ్చగొట్టావో సంపుతా. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? నేనే ఒకరిని చంపేసి వస్తే. రే ముసలోడా, నీకు మందు ఎక్కువైంది, ఇంటికెళ్ళు. ఏంట్రా నమ్మట్లేదా? ఇట్రా చెప్తాను.
రేయ్ పిచ్చన కొడుకులా కనిపిస్తున్నానా? అలానే ఉన్నారా, కానీ నేను చెప్పింది నిజం. అన్న జోకులు వద్దే. ఒరే గడ్డం పేరిన గాడిద, జోకులు అడిగి నువ్వు నా బామడిదిరా. మరి దాసను తెలిస్తే చంపేస్తాడు కదా. ఆడని పీకుతున్నా బోంగు. అన్నా నువ్వన్నా అసలైన హీరోవి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే. ఇంకెక్కడ తమ్ముడు? ఒరే గడ్డం పేరిన గాడిద. రేయ్ ముసలోడా, దాసన కొడుకుని ఎందుకురా చంపావు? నిజం చెప్పకపోతే నీ పీక పిసుకుతా. దాసన్నే ఏం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతావురా? బావా మీ స్టైల్లో మొదలెట్టండి, ముసలోడు నన్ను వేసుకున్నాడు. హలో మాస్టర్. హలో మాస్టర్, దాసన కొడుకు. హలో మాస్టర్, దాసన కొడుకు ఎందుకు చంపారు? నేను చెప్పనురా, ఏం పీకొండ్రా. బార్లో మనోడని నిజాలే చెప్పుంటాడంటావా? అవునరా, నేను తీసుకెళ్తే మనం బలైపోతాం. ముందు సురాపానంగా లేస్తే మొత్తం నిజాలు చెప్పించాలి. బార్లో మాయ మాటలు చెప్పి నన్ను కిడ్నాప్ చేసి ఇక తెచ్చి కట్టిసారా. ముందు కట్లిపోనరా. సార్, మీ వల్ల మా ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. ఒకవేళ దాసన్ కొడుకుని మీరే చంపుంటే ప్లీజ్ ఆ నిజం దాసన్ దగ్గర ఒప్పేసుకోండి. మేము సేఫ్ అవుతాం. మేము చాలా రిస్క్లో ఉన్నాం, మీకు అర్థం కావట్లేదు. బావా, ఈ సునాపానం గడికి నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇరవై 1 సంవత్సరాలు అల్లారు ముద్దుకుపోయింది నా కొడుకుని నా కళ్ళ ముందే చంపించాడు దాసన్న. వీడేంట్రా అపరిచితుల్లో ఏవేవో మాట్లాడుతున్నాడు. లేదురా, వాళ్ళ అబ్బాయిని గుర్తు చేసుకుంటున్నాడు. అంకుల్, మీ బాధ మాకు అర్థమైంది. అలానే మీరు కూడా మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీరు నిజం ఒప్పుకుంటే మేము సేఫ్ అవుతాం. ప్లీజ్ దయచేసి దాసన్ దగ్గరికి వెళ్ళి నిజం. నేను చెప్పం బ్రదర్. రే అడవి, ఇతను బార్లో దాసన్ కొడుకుని చంపానని చెప్పాడు కదా, ఇప్పుడేంటి ఎలా మాట్లాడతాడు? రే సురాపానం, నా కోపం తెప్పించక నిజం చెప్పు. పోరా పిల్ల పువ్వ, నువ్వు పెద్ద సిఐడి, మరి నీకు అన్ని చెప్తారు. నాకు నిద్ర వస్తుంది. ఎవడ్రా వీడు? వీడి చేత ఏదో ఒకటి చేసి నిజం చెప్పించి మనం సేఫ్ అవ్వాలి. అన్నా దొరికినారా? దొరకలేదన్నా. దొరికేస్తారన్నా నా కొడుకులు. ఈ చుట్టుపక్కల తిరుగుతున్నారన్నా. 2 రోజుల్లో దొరికిపోతారన్నా. వాళ్ళ దొరికారన్న సౌండ్ తప్ప ఇంకేమీ వినబడకూడదని తెలీదా? నిప్పుల్లో మండిన గుణపం గుండెల్లో గుచ్చితే ఎలా ఉంటుందో తెలుసా? ఉండమండి, చేస్తా ఉన్నా. నేను బ్రతుకున్నా అంతే మురళి. వాళ్ళు దొరికే వరకు ఎన్ని సేవాలన్నా లేవనే. అర్థమైందా? ఆ నా కొడుకులు దొరకాలా? వాళ్ళని ఈ చేత్తో నరకాలా? నేను విజయవాడ వెళ్తున్నాను అమ్మవారి దర్శనానికి. మీరు జాగ్రత్త. మీకు ఏం కావాలన్నా బిట్టు ఉన్నాడు, ఆడు చూసుకుంటాడు. మీరు దాసన్న కోసం ఏం భయపడకండి, నేను వచ్చాక మాట్లాడతా. రే చిన్న, నీకు సిగ్నల్ వస్తుందా? ఒకసారి ఫోన్ ఇస్తావా? మాట్లాడేసి ఇస్తాను. గోపి, ఎలా ఉన్నావు? మాధవ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నీ ఫోన్కి చాలాసార్లు ట్రై చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఏ తప్పు చేయని మేము ఇదంతా ఫేస్ చేస్తున్నాం. నాకు ఈ రీజన్తో ఇంట్లో వాళ్ళు రకరకాల మాటలు అంటున్నారు. ఏదో పెళ్లి సంబంధాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇవన్నీ వదిలే, ఏం భయపడకు. నువ్వు తొందరగా వస్తే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా. వచ్చేస్తాను, ఖచ్చితంగా వచ్చేస్తాను. మాకు తెలిసి మేమేం తప్పు చేయలేదు. అంతవరకు నువ్వు రే తమ్ముడు, సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. లవ్ యూ రా, బాయ్, టేక్ కేర్. సరే, బాయ్. ఇక నేను ఊరు వెళ్తున్నా. బిట్టు ఏం సరే. కావాలో చూసుకోరా, సరేనా? జాగ్రత్త. హాయ్ అరవింద్, కాల్ చేసి ఏదో అర్జెంటుగా రమ్మన్నావు. మీకోసం వెయిట్ చేస్తున్నా. ఈరోజు రిపోర్ట్స్ వచ్చాయి. సారీ, కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ కేసులో ఒక అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అమ్మాయా? ఎస్. ఇవి విక్టిమ్ డెడ్ బాడీ మీద దొరికిన హెయిర్ శాంపిల్స్, C1s, అండ్ ఆల్సో ఇవి విక్టిమ్ హ్యాండ్ ఫింగర్స్లో దొరికిన క్లాట్ థ్రెడ్స్. ఈ శాంపిల్స్ ల్యాబ్కు పంపిస్తే అమ్మాయి వయసు సుమారు 18 నుంచి 20 మధ్యలో ఉండొచ్చని కన్ఫర్మ్ అయింది. సార్ అది మా బాబు హెల్త్ కండిషన్ బాగాలేదు సార్. 2 days లీవ్ కావాలి సార్. ఈ టైంలో లీవ్ ఏంటి సార్? సరే, అబ్బాయికి బాగాలేదు అన్నారు కదా, చూసి త్వరగా వచ్చేయండి. నీ వల్ల మేము బుక్ అయ్యాం కదరా, నీ ముసలి నా కొడక. అన్న, బిట్టు ఫోన్ మర్చిపోయాడన్నా. హలో హలో, చెప్పన్నా. వినిపిస్తుందా? మీరు ఎక్కడున్నారో దాసన్ తెలుసుకున్నాడు. ఎలా అన్నా? మీ ఫ్రెండ్స్ కొట్టి మీరు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు. హలో ఇప్పుడు హలో రే బావా, తమ్ముడు, ఇప్పుడు ఏం చేయాలన్నా? దాసన్ వచ్చి మిమ్మల్ని పట్టుకునేలాగా మీరే లొంగిపోండి తమ్ముడు. బావా ఏమైందిరా? రే ఏమైందిరా? ఏమైందిరా? మనం ఇక్కడ ఉన్నామని దాసని తెలిసిపోయిందిరా. హాఫ్ అని చెప్పండి సార్. వాళ్ళ ముగ్గురు దాసానికి లొంగిపోయారంట. వాళ్ళతో పాటు మూర్తి కూడా ఉన్నాడు. ఓ సిట్, వాళ్ళెందుకు దాసన తిరిగి వెళ్ళారు? చావడానికి తప్ప. వీళ్ళంతా బార్వే బీచ్ లో ఉన్నారంట. మనం అర్జెంట్గా వెళ్ళాలి ఫనీ. మీరు ఎక్కడున్నా నాకు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే సార్. కాశీ కాంచి అవంతిక పురే ద్వారవతి చైవ సప్తైత్య మోక్షదాయకా. ప్రధాన గరిష్యే. దాసన్న గారు, ఈ పుట్ట ప్రధానం తీసుకువెళ్ళి సముద్రంలోనే కలిపేసండి. దాసన్న, నువ్వు ఎలానో నన్ను చంపుతావు, కానీ సత్యం ముందు నీ కొడుకు నేను ఎలా చంపానో చెప్పనా? కడుపులో కత్తితో పొడిచి కొన ఊపిరితో ఉండగా మూటలు కుక్కి వాడు పోయాక చెత్త కుప్పలే పడేసా. కుక్క సౌండ్ ఇదే కదా దాసన్న? కట్టందుకురా. దాసన్న గారు, లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకొని మా కళ్ళ ముందు చంపేస్తుంటే పోలీసులుగా మేమేం చేయాలి? గాజులేసుకోండి,
లేదా సీర కట్టుకోండి, అంతేగాని నేను చేసే పని కట్టు రాకండి. ఏ పోలీస్! ఈ నా కొడుకుని చంపలేదని నాకు తెలుసు, కానీ ఈయన్ని ఎందుకు చంపినానో తెలుసా? ఆడి బుర్రలో నా కొడుకుని చంపాలన్న ఆలోచన వచ్చింది చూడు, అందుకు. చేతనైతే నా కొడుకుని చంపినోడిని పట్టుకోండి, లేదా నేను చేసేది చూస్తూ కూర్చో, అంతేగాని నేను చేసే పనికి అడ్డు రాకు. అన్నా 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 అన్న మాకు దీనికి సంబంధం లేదన్నా. అన్న కావాలని మమ్మల్ని కేసులో ఎవరు ఇరికించారన్నా, మాకేం సంబంధం లేదన్నా. సినిమా కోసం మీ సాయం పొందిన వాళ్ళమన్నా మీకు ద్రోహం ఎలా చేస్తాం చెప్పండి. అన్న నిజంగా మేమేం తప్పు చేయలేదన్నా. మీ సినిమా మీరు తీసుకోండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మురళి, నా కొడుకుని చంపినోడు నా కొడుకు దొరికితే ఆడి సావు ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని తరాలు చెప్పుకోవాలా. రే భయపడదు కానీ చూడు, వీళ్ళ ముగ్గురిని చుట్టుపక్కల ఎప్పుడైనా చూసావా? ఆ రోజు షూటింగ్ చేశారని చెప్పే కదా సార్, వచ్చి సిగరెట్ తాగారు సార్, ఆటోలో అటువైపు వెళ్ళిపోయారు సార్. గోవిందు వరుసకు నాకు మేనలుడు అవుతాడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోతే నా దగ్గరే పెరిగాడు. ఇక్కడ ఉండేటప్పుడు ఏమైనా గొడవలు అవి చేసేవాడా? సార్ అటువంటి గొడవలు ఏం లేవు. ఏవో అల్లరి చిల్లరి పనులు తెప్పించి ఇంకేం లేవు. ఏమైనా ప్రాబ్లమ్మా సార్? మాధవ్ నా నర్సులోనే పార్ట్ టైం చేసేవాడు సార్. కుర్రాడు చాలా మంచివాడు, తనకి ఎటువంటి గొడవలు ఏమీ లేవు. కేశవ్ గారు నా క్లాస్మేటే సార్. ఆ రోజు జాతరలో కూడా నేనే కావాలని గొడవ పెట్టుకున్నాను, కానీ వాడు తప్పేం లేదు సార్. ఎంతకాలంగా తెలుసు ఆ ఫ్యామిలీ మీకు? చాలా కాలంగా తెలుసు సార్. అది వాళ్ళ సొంతలే సార్. చివరిగా మొబైల్ సిగ్నల్స్ ఎక్కడి నుండి వచ్చాయో ట్రేస్ అవుట్ చేయండి. తమ్ముడు ఫోన్ పాడేయించి చూడు. సరే అయ్యాక కాల్ చేయి. బావా బావా నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. మళ్ళెందుకురా నువ్వు వచ్చావు? నీకోసం ఒక చల్లని వార్త తెచ్చాను బావా. రే రమణ, రారా రారా.
ఏ బసవా మనోళ్ళందరికీ చెప్పండి, అటుకెక్కిన ఆయుధాలు దింపండి. అమ్మోరు ఈ ఆటకి ఆయుధ పూజ సిద్ధం చెయ్యండి. అట్లనే బావా. నా కొడుకుల తలలు తెగపడాలి ఇలా. అన్నా బాబుని చంపిన నా చేతులే ఉన్నాడన్నా. నువ్వు అన్నా ఆడిని దించి కింద పడున్న వాళ్ళని లేపండ్రా. అన్నా 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 నన్ను క్షమించండి ఇది పక్కన తీసేయండి రా. అన్నా 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 వా డైరెక్టర్ ఏమి సినిమా చూపించారా? ఈ దాసన్న పేరు చెప్తే జిల్లాలోని గల్లీ జనాల నుండి పొలిటికల్ లీడర్స్ వరకు పోసుకుంటారు. అలాంటి ఈ దాసన్న గుండెల మీద కొడతారా? నా కొడుకుని చంపి నాతోనే సినిమా తీసి నన్ను నా బలహీనత మీద కొడతారా? ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నారా? రేయ్ ఆడికి తీసుకుని రండ్రా. వాళ్ళ ముగ్గురులో నిన్ను కట్టి కొట్టింది ఎవడ్రా? ఆడిని ఈడ్చుకొని రండ్రా. ఎందుకన్నా కూర్చొని మాట్లాడుకుందాం అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న, అర్థం చేసుకో. వాడిని ఏం చేయొద్దన్నా. వాళ్ళకేం తెలియదన్నా, తప్పు నేను చేశానన్నా అన్న. వాళ్ళకేం తెలియదు అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న వదిలేనండి అన్న. 100 కోట్ల ఆస్తికి ఒక్కడే వరసడ్రా. కాలు నేల మీద మోపకుండా పెంచా. అలాంటి నా కొడుకు ఆరోగ్యం బాలేకపోతే సూది గుచ్చిన డాక్టర్ గొంతులోనే కత్తి దింపా. నా కొడుకుని చంపి ముక్కలుగా నరికి మూటగట్టి చెత్త కుప్పలో పడిస్తే క్షమించి వదిలేస్తా అని ఎలా అనుకున్నారా? వీడిని పట్టుకెళ్ళి ఆ స్తంభాన్ని కట్టి కాలొకసారి చెయ్యొకసారి నరికి నరికి చంపండ్రా. ఎందుకన్నా చంపుకోవడం? కూర్చొని మాట్లాడుకుందాం అన్న. వాడిని ఏం చేయకండి అన్న, మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను. తమ్ముడు ఫోన్.
ఒరే బట్టు వాళ్ళ ముగ్గురు తలలు ఒకేసారి తెగాల. మురళి గారు, దాసనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఎవరు? మీకు వీడియో పెట్టాను చూడండి. ఆపండ్రా. హాయ్ కిరణ్ సార్, మొత్తానికి లీవ్స్ బాగానే పెట్టారు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళాను, మీరు ఇక్కడ ఉన్నారని చెప్తే అలా వచ్చాను. మీ అబ్బాయికి ఎలా ఉంది? పర్లేదు సార్, కొంతవరకు బాగానే ఉంది. ఇంకేంటి సార్ విశేషాలు? సార్, కేసు క్లోజ్ అయిందని విన్నాను. ఆ ఫీమేల్ ఎయిర్ శాంపిల్ దొరికిన తర్వాత ఏమైంది సార్? రే మామ, సారీ రా. జరిగిందంతా మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఆ టైంలో మీకు చెప్పి ఇంకా భయపడ్డాం ఎందుకని చెప్పలేదురా. వాళ్ళు కొట్టే దెబ్బల కన్నా మీరు నాతో మాట్లాడకపోతుంటే వచ్చే పెయిన్ నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను రా. రే, మీరు నాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నీకు గుర్తుందా, కొన్నాళ్ళ కిందట ఒక మూవీ ఆడిషన్లో కలిసాం మనం. తక్కువ రోజుల్లోనే ఎక్కువ దగ్గరయ్యాం. ఇదంతా నువ్వు మాకు చెప్పలేదని కోపంగా లేదురా. చెప్పేది అయ్యి ఉంటే నువ్వే మాకు చెప్పేవాడివి. ఇదంతా తలుచుకుంటే నీకేమైనా అయ్యి ఉంటే అమ్మో. అయినా అంత కోపంగా ఉన్న దాసన్న మనల్ని ఎందుకు వదిలేశాడు? అప్పటి వరకు ఈ కేసుని మనం ఒకలా స్టడీ చేసాం, నేను మాత్రం వేరేలా స్టడీ చేశా. ఫస్ట్ కేశవ్ వాళ్ళ నాన్నని ఎంక్వైరీ చేసి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్, ఏదో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలే కానీ అలాంటి పనులు చేయరు సార్. సార్, వాళ్ళని మీరే కాపాడండి. మీకు అమ్మాయి ఉందని విన్నాను. అవును సార్. మరి ఎందుకు తీసుకురాలేదు? ఆడపిల్ల కదా సార్, ఇలాంటి వాటిలో ఎందుకని. అదే రోజు కేశవ్ వాళ్ళ పక్కింటి అంకుల్ని ఎంక్వైరీ చేశా. బాబురావు గారు వైఫ్ ఎప్పుడు చనిపోయారు? పాప పుట్టిన వెంటనే పాపం వాళ్ళ ఆవిడ చనిపోయింది సార్. అప్పటి నుండి కూతురంటే కోపంగానే ఉంటాడు, కానీ పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా అవుతుంటాయా? గొడవలు అంటే మొన్న మధ్య వాళ్ళ అమ్మాయి చిన్న గొడవ పడి ఇంటి నుండి వెళ్ళిపోయింది సార్. మేమంతా చాలా వెతికాం. కాసేపటికి మళ్ళా వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఏ గొడవలు లేవు సార్. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అవేమీ నాకు తెలియదు సార్. ఎంతసేపు కనిపించలేదు ఆ అమ్మాయి? ఒక 2-3 గంటల సేపు కనిపించలేదనుకుంటా. ఎప్పుడు జరిగింది చెప్పగలరా? ఎల్లమ్మ యాత్రకి 2 రోజుల ముందనుకుంటా సార్. ఎల్లమ్మ యాత్రగా? ఎప్పుడు కాల్ చేయని మా నాన్న సడన్గా కాల్ చేసి చెల్లి కనిపించడం లేదని చెప్పేసరికి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యా. అప్పటికి మీరు షూట్లో బిజీగా ఉన్నారని అందుకే మీకు చెప్పలేదురా. అప్పటికి చెల్లికి చాలాసార్లు కాల్ చేశా, తను లిఫ్ట్ చేయలేదు. వెంటనే చెల్లి ఏడుస్తూ కాల్ చేసి తన లొకేషన్ పెట్టింది. అక్కడికి వెళ్ళి చూస్తే చెల్లి ఏమో ఏడుస్తూ కూర్చుంది. ఎదురుగా ఒకడు అన్కాన్షియస్లో పడున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదురా. వాడికేం కాలేదు, నువ్వు భయపడద్దు. అమ్మా, వాడికేం కాలేదు, నువ్వు భయపడద్దు, నిన్నగా చూసుకుంటాను, నువ్వు కంగారు పడద్దు. ఈ ప్లేస్ అంతా చాలా తేడాగా ఉంది, పద ఇంటికి పదం పద. అరే, నేను చూసుకుంటా చెప్తున్నాను కదా, వాడికేం కాలేదమ్మా. ముందు చెల్లికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదామనే టైంలో ఇదంతా ఒకటి చూసేశాడ్రా. ఎవర్రా మీరు? ఎక్కడ వాడి వల్ల చెల్లికి ప్రాబ్లం అవుతుందో అని భయపడి ఆడిని కట్టేసి దగ్గరలో ఒక చోట దాచిపెట్టి చెల్లిని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేసాన్రా. అమ్మా పూజ, ఏదైనా ఉంటే మాటలతో చెప్పచ్చు కదా నాన్న. ఆడపిల్ల మీద చెయ్యి వేయడం ఎందుకు? కరెక్ట్ కాదు నాన్న. నన్ను క్షమించండి నాన్న. అలా
అలా చెల్లిని ఇంటి దగ్గర వదిలేసి ఆ ప్లేస్కి వెళ్ళి ఎవడైతే అన్కాన్షియస్లో పడున్నాడో వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అనుకున్నా. బట్ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వాడు లేడురా. అప్పటికీ వాడు దాసన్న కొడుకని నాకు తెలియదురా మామ. దాసన్న ఏదో వీడియో చూసి మనల్ని వదిలేశాడు. ఆ వీడియోలో ఏముంది అసలు? ఆ వీడియోలో ఏముంది సార్? కేశవ్ వాళ్ళ పక్కింటి అంకుల్ చెప్పింది విన్నాక నాకు డౌట్ వచ్చి దాసన్న కొడుకు లాస్ట్లో వచ్చిన మొబైల్ సిగ్నల్ని ట్రేస్ చేస్తూ ఊరి చివరిలో ఉన్న ఓ పాడుపడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాకు డిస్ప్లే పగిలిన ఫోన్ ఒకటి దొరికింది. దాన్ని రిపేర్ చేయించి లాక్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న వీడియో చూశాను. ఎస్, నేను అనుకున్నదే నిజమైంది. దాసన్న కొడుక్కి కేశవ చెల్లి పూజకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ముందే పరిచయం ఉంది. ఆ రోజు పూజ ఇంట్లో నుండి కోపంగా వెళ్ళిపోవడానికి కారణం కూడా మేబీ ఇదే కావచ్చు. అలా వెళ్ళిన పూజ మొదటిసారి దాసన్న కొడుకుని కలిసింది. వాళ్ళిద్దరు కలిసి ఆ పాడుపడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పూజతో దాసన్న కొడుకు మిస్బిహేవ్ చేసి ఆ వీడియోని రికార్డ్ చేయబోయాడు. అదంతా నచ్చని పూజ తనని తాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతని మీద దాడి చేసింది. అతను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్న పూజ భయంతో కేశవ్కి కాల్ చేసింది. కేశవ్ వచ్చి చెల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. నిజంగా కేశవ్ ఈ మర్డర్ చేసుంటే వాళ్ళు షూటింగ్ చేసిన స్పాట్లోనే డెడ్ బాడీని ఎందుకు పడేస్తాడు? అప్పుడే నాకు డౌట్ వచ్చింది. దాసన్నకి శత్రులు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశాను. మూర్తి గురించి తెలిసింది. అక్కడికి కొద్ది రోజుల క్రితమే మూర్తి కళ్ళ ముందే అతని కొడుకుని దారుణంగా చంపేశాడు దాసన్న. ఎలా అయినా దాసన్న మీద పగ తీర్చుకోవాలనుకున్న మూర్తి అతని కొడుకుని చంపేయడానికి ఒక గ్యాంగ్కి సుపారీ ఇచ్చాడు. కరెక్ట్గా దాసన్న కొడుకు ఊర్లోకి వచ్చిన టైం చూసి ఆ రోజు వాడిని ఫాలో అయ్యి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి జరిగిందంతా చూశారు. కేశవ్ తన చెల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోయాక వీళ్ళు క్రాంతిని తీసుకువెళ్ళి చంపేశారు. అదే రోజు రాత్రి ఆ రౌడీలు కేశవ్ వాళ్ళ షూట్కి దగ్గరలో ఉన్న పాన్ షాప్ దగ్గరికి వచ్చారు. జరిగిందంతా తెలుసుకున్నారు. కేశవ్ని చూసి గుర్తుపెట్టారు. ఎలా అయినా ఈ కేస్ వాళ్ళపైన తోసేద్దామనేసి ఆ షూటింగ్ జరిగిన స్పాట్కి వెళ్ళి అక్కడ పడున్న మూటని తీసేసి ఆ మూట ప్లేస్లో దాసన్న కొడుకు డెడ్ బాడీని పడేశారు. అలా డెడ్ బాడీ పడేసిన తర్వాత డాబాకి వెళ్ళి ఫుల్గా తాగేసి రిటర్న్ వెళ్తున్న టైంలో కార్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. సో ఈ కేసుని అలా క్లోజ్ చేసేసారు. నా ప్రాబ్లం మీకు ప్రాబ్లం అవ్వకూడదని చెప్పలేదురా, ఏదో దాచిపెట్టాలని కాదురా. మాకు ప్రాబ్లమా? ఏం మాట్లాడుతున్నావురా? నీకో మాట ఇచ్చాం, జాతర రోజు రాత్రి గుర్తుందా? మర్చిపోవడం, వదులుకోవడం తెలియదురా మాకు. ఇకపై ఏ ప్రాబ్లం వచ్చినా ముగ్గురం కలిసే చూసుకుందాం. మాట ఇవ్వండిరా. రే, అర్జెంటుగా రాజన్న దాబాకి రమ్మన్నాడు రా. పర్లేదా ఇప్పుడు? పర్లేదన్నా. కేశవ్, ప్రతిరోజు కాల్స్ చేస్తున్నావు, బట్ వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదు. అందుకే మీకు రిప్లై చేయలేకపోతున్నా. సారీ. ఓకేనా, నో ప్రాబ్లం. మీకు ఓ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎప్పటి నుండో నన్ను హీరోగా పెట్టి మూవీ ప్లాన్ చేస్తున్న ఆ వైజాగ్ ప్రొడ్యూసర్ మార్నింగ్ కాల్ చేసి ఫైనాన్సర్ సెట్ అయ్యారు, మూవీ చేద్దామన్నారు. అతని దగ్గర స్క్రిప్ట్ ఉంది. ఓ కొత్త డైరెక్టర్ కోసం చూస్తుంటే అతనికి మీకోసం చెప్పా. మీకు ఓకే కదా? ఓకేనా అన్నా? ఏ జానర్ మూవీ అన్నా? ఏదో క్రైమ్ డ్రామా అని విన్నాను. క్రైమా? అన్నా, ఎక్కడున్నావా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయబోయేసరికి కంగారు పడి వచ్చానన్నా. ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావన్నా? మురళి, ఆ రోజు ఓ ఆడపిల్ల విషయంలో ఒకడు తప్పు చేస్తే నేను ఆడి చంపినా, అదే తప్పు నా కొడుకు చేశాడు, సచ్చాడు. ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఈడి ఆనవాళ్ళు చూస్తే ఈడి జ్ఞాపకాల కన్నా గాయాలే గుర్తొస్తున్నాయి. ఇలాంటోడి నీడ కూడా ఆ ఇంటి గోడ మీద ఉండకూడదు. ఆడు సచ్చి బతికిపోయాడు మురళి, లేదంటే నా చేతుల్లో సచ్చేటాడు నా కొడుకు.